సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి సిఎన్టి, సెల్యులార్ నరిష్మెంట్ థెరపీ, ఘన పోషణ చికిత్స. ఈ సిఎన్టిలో మనం ఏమి నేర్చుకుంటాము అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన కంపెనీ ప్రొఫైల్ గురించి, అండ్ అలాగే ఇక్కడ మన కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్, అండ్ అలాగే ఇక్కడ విస్టైల్ ఉన్న ప్రొడక్ట్స్ని మనం వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంటూ ఇక్కడ బిజినెస్ ఆపర్చునిటీని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చేసి ఏంటంటే అండ్ అలాగే మనకి విస్టైల్లో ఉన్న ప్రొడక్ట్స్ని మనం వాడుకోవడం ద్వారా కంపెనీ కొన్ని టైప్స్ ఆఫ్ ఇన్కమ్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ ఇన్కమ్స్ గురించి కూడా నేను డిస్కస్ చేస్తాను. సో ముందుగా ఈరోజు కొత్తగా వస్తున్న ఎంతమంది ఓన్లీ నా సెషన్ కొత్తగా వింటున్న వాళ్ళు ఎంతమంది? సో మీ అందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్. అందరు ఇక్కడే ఉన్నారా? మీ మైండ్ ఇక్కడే ఉందా? గోడ పైన దృష్టి సార్, గోడ పైన ఉంది దృష్టి మాట. గోడ పైన ఉందా? గోడ పైన ఉందంటే గోడ మీద ఏముందా? ఇక్కడే ఉన్నారు కదా, అది కాదు. మీతో పాటు మీ మైండ్ కూడా ఇక్కడ ఉండాలి. మీరు ఉండడం కాదు, మీ మైండ్ ఇక్కడ ఉండడం కావాలి. ఇంకో విషయం, నేను చెప్పే పాయింట్స్ మీరు నోట్ చేసుకుంటారా లేదా మీ ఇష్టం. బట్ నాకు కావాల్సింది నేను చెప్పిన పాయింట్లో కొన్ని పాయింట్స్ అన్నా మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకుంటే చాలు. అర్థమవుతుందా? చెప్పిన పాయింట్స్ లో మొత్తం అన్ని కూడా మీ మైండ్ లో ఉండాలని కాదు, ఒక 2-3 పాయింట్స్ అయినా సరే ఇక్కడ మీకు మైండ్ లో ఉంటే చాలు. రైట్? సో సెషన్ స్టార్ట్ చేసుకున్నాము. మనకి వెస్టేజ్ లో ఫస్ట్ సిఎన్టీలో వచ్చేసి కంపెనీ ప్రొఫైల్. మన కంపెనీ పేరేంటి? ఏంటి కంపెనీ పేరేంటి? ఇంకా చెప్పండి, ఇంకేమైనా కొత్త పేర్లు పెట్టేసుకుంటే. వెస్టేజ్ మార్కెటింగ్ ప్రైవేట్ లిమిటెడ్. కంపెనీ ఎండి ఎవరు? కో-ఫౌండర్స్ మన కంపెనీ ఎండి వచ్చేసి గౌతమ్ బాలి సార్, కో-ఫౌండర్స్ వచ్చేసి దీపక్ సూద్ సార్ అండ్ కన్వర్ సార్. వీళ్ళు కంపెనీని ఒక విజన్ తో స్టార్ట్ చేశారు. ఆ విజన్ ఏంటి? టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వారి సొంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి తోడ్పడుతుంది. అండ్ అలాగే మన గౌతమ్ బాలి సార్ యొక్క తత్వశాస్త్రం ప్రజల్లో ఉండే భయాలను, వైఫల్యాలను అధిగమించడానికి తోడ్పడుతుంది. ఫార్చ్యూన్ ఫేవర్ ద బ్రేవ్, సోచనే కా హిమ్మత్ తో కరో. ఆలోచించే ధైర్యం చేయండి, ధైర్యవంతులకు అదృష్టం అనుకూలంగా ఉంటుంది. ఎస్ఆర్ఓ కంపెనీ ఎందుకు స్టార్ట్ చేశారు? అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ఇంకా పేదవాళ్ళకి మిగిలిపోకూడదు. సరే, అదంతా పక్కన పెడదాం. మీరు అందరు ఎందుకు వచ్చారు ఇక్కడికి? నేర్చుకోవడానికి. ఏం నేర్చుకుందాం వచ్చారు? ప్రొడక్ట్ నాలెడ్జ్ నేర్చుకొని ఏం చేద్దాం? ఏం చేద్దాం? బిజినెస్ గ్రోతింగ్ కోసం. బిజినెస్ చేస్తే మీకేం లాభం? డబ్బు. దేనికోసం? ఓకే, దానివల్ల మీకు ఉపయోగం ఏంటి? మనీ వస్తుంది. మీరంతా మీరు వచ్చింది దేనికోసం? మనీ. డబ్బులు సంపాదించుకోవడం కోసం, అంతే కదా? ఎస్ఆర్ నో? తక్కువ చెప్తున్నాను. ఓకే, సరే, హెల్త్ లేదు. నేను మాట్లాడేది మీ అందరికి అర్థమవుతుందా? నేను మాట్లాడేది తెలుగేనా? సో మీ అందరికి అర్థమవుతుంది, ఓకేనా? క్లియర్? నేను అడగబోయే ప్రశ్నకి సమాధానం చెప్తారా? చెప్తారా? ఎంతమందికి ఆరోగ్యం కావాలి? సూపర్. ఎంతమందికి డబ్బులు కావాలి? ఓకే, ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న బాగా అబ్జర్వ్ చేసి దానికి సరైన సమాధానం ఇవ్వాలి. హెల్త్, డబ్బులు
ఈ రెండిట్లో ఏదైనా ఒకటి చూస్ చేసుకోవాలంటే ఏది చూస్ చేసుకుంటారు? ఆరోగ్యం. ఆరోగ్యం. నేను అడిగిన ప్రశ్న అర్థమైందా మీకు? పక్క. నేను అడిగిన ప్రశ్న ఏంటి? మీరు చూస్ చేసుకుంది ఏంటి? ఆరోగ్యం. ఆరోగ్యం ఉన్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆరోగ్యం ఉన్న వాళ్ళ అంటే మీరు చూస్ చేసుకున్నారు కదా, ఎంతమంది చూస్ చేసుకున్నారు? ఆరోగ్యం ఆరోగ్యం నేను కావాలనుకున్నాను. నేనేమి కన్ఫ్యూజ్ చేసే క్వశ్చన్స్ ఏం అడగట్లేదు. మీరు ఏం చూస్ చేసుకున్నారో వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఆరోగ్యం చూస్ చేసుకున్న వాళ్ళు హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సో ఆ కొద్దిసేపు అలానే ఉంచండి. మీకు ఆరోగ్యం కావాలి, రైట్? డబ్బులు అవసరం లేదు. ఒక్క నిమిషం. ఆరోగ్యం కావాలి, డబ్బులు కావాలి. అయితే నేను మాట్లాడే లాంగ్వేజ్ తెలుగు కాకపోవచ్చు, నేను మాట్లాడేది తెలుగు కాకపోవచ్చు, లేదా నేను మాట్లాడేది మీకు అర్థం కాకపోవచ్చు. రెండిట్లో ఏది కరెక్ట్? అర్థమయ్యే క్వశ్చన్ అడిగితే కూడా సరైన జవాబు ఇవ్వలేదు మీరు. నేను అడిగిన ప్రశ్న ఏంటి? ఆరోగ్యం చూస్ చేసుకుంటారా, డబ్బులు చూస్ చేసుకుంటారా అని అడిగాను. మీరు choose చేసుకుంది ఏంటి? రెండు కావాలి. Second option కావాలి. సో నేను చెప్పాలనుకుంటుంది ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యం కావాలి, అలాగే ఆదాయం కావాలి. దేన్ని కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేదు. ఆరోగ్యం కావాలి, ఆదాయం కావాలి. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేస్తే ఆరోగ్యంగా ఉంటాం? మంచి ఫుడ్ తింటే ఆరోగ్యం. మంచి ఫుడ్ తింటే ఆరోగ్యంగా ఉంటాం. ఇంకా మంచి గాలి, మంచి నీరు. ఇంకా ప్రతి వస్తువు మంచిది అయితేనే ఆరోగ్యం ఉంటే ఏదైనా చేయగలిగితే సంపాదించాలి. హెల్దీ ఫుడ్, రైట్? హెల్దీ ఫుడ్, రెగ్యులర్ గా ఎక్సర్సైజ్, ఎటువంటి టెన్షన్స్ లేకుండా ప్రశాంతమైన నిద్ర. నిద్ర అన్నాను కదా అని చెప్పేసి ఇక్కడ ఎవరు పడుతుంది. ఓకేనా? ఇవన్నీ చేస్తే మనం హెల్దీగా ఉంటాం. ఇవన్నీ చేస్తున్నాము మరి ఎందుకు చేయట్లేదు? టెన్షన్స్ ఎక్కువ. దేని వల్ల టెన్షన్? డబ్బు వల్ల టెన్షన్. ఓన్లీ డబ్బు వల్ల టెన్షన్ ఉంది, అంతే కదా? ఇంకే టెన్షన్స్ లేవు కదా మీకు? సరే, ఆరోగ్యం కూడా అనుకున్నాం. ఆరోగ్యం డబ్బు వల్ల మీరు ఇది చేయట్లేదు, రైట్? డబ్బులుంటే ఆరోగ్యం కూడా బాగానే ఉంటుంది. చేయడం అన్న దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. డబ్బులుంటే ఆరోగ్యం కూడా ఉంటుంది, రైట్? మనం రీసెంట్ గా చాలా మంది చూసాం కరోనా, రైట్? కరోనా టైంలో డబ్బులు ఉన్నాయి, లక్షలు పెట్టే సిచ్యువేషన్ లో ఉన్నారు. బట్ వాళ్ళకు వచ్చిన కరోనా మాట్లాడతా ఇప్పుడు నేను ఎంబీబీఎస్ డాక్టర్ ఒక కొడుకుని చదివిస్తున్నా, లక్షలు పెట్టి ఆడేం చేస్తున్నాం మరి? డాక్టర్ ఏం చేసుకుంటూ చెప్పండి. డాక్టర్ నేను కట్టే మాట్లాడి క్వశ్చన్ నీకు క్వశ్చన్ చెప్పండి. ఏం చేస్తున్నాడు ఎంబీబీఎస్? ఏం చేస్తున్నాడు? సరే సార్, చెప్పండి. చెప్పండి, మీరు ఆవేశపడాల్సిన అవసరం లేదు. ఎంబీబీఎస్ ఏం చేస్తున్నాడు మీకు తెలిసింది, మీరు చెప్పండి. ఎంబీబీఎస్ ఏం చేయట్లేదు సార్, వినండి. ఎంబీబీఎస్ ఏం చేయట్లేదు, చదువుకోవట్లేదు, ట్రీట్మెంట్ చేయట్లేదు అని చెప్పేసి అన్నామా? చెప్పండి. ఆ విషయం తీయలే కదా. ఎంబీబీఎస్ గురించి మేమేమైనా అన్నామా? ఫస్ట్ కంపెనీ ప్రొఫైల్ గురించి మాట్లాడుతున్నాను. మన కంపెనీ ఎండి వచ్చేసి గౌతమ్ బాలి సార్, కో ఫౌండర్స్ వచ్చేసి దీపక్ సార్ అండ్ కన్వర్ సార్. వీళ్ళ కంపెనీని ఒక విజన్ తో స్టార్ట్ చేశారు. ఆ విజన్ ఏంటి అంటే, టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వారి సొంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడానికి తోడ్పడుతుంది. ఆర్థిక స్వాతంత్రం అంటే ఏంటి? ఫైనాన్షియల్ ఫ్రీడమ్, రైట్? మన అవసరాలకి కావాల్సినంత డబ్బులు మన దగ్గర ఉండదు. వెస్టీజ్ కంటే ముందు జాబ్స్ కావచ్చు, బిజినెస్ కావచ్చు, మీరు ఎవరైనా చేశారా?
ఏం చేయలేదు అగ్రికల్చర్. అసలు డబ్బులు సంపాదించడానికి ఏం చేశారు? వ్యవసాయం. ఫార్మర్స్ ఎక్కువ వ్యవసాయం చేస్తాం. ఓకే. అందులో సంపాదించే డబ్బులు మీకు సరిపోతుందా? ఎందుకు సరిపోవట్లేదు? ఖర్చులు ఎక్కువ. సంపాదించే సంపాదన కంటే ఖర్చులు ఎక్కువగా ఉన్నాయి. రైట్? Yes. మనం ఒక 30,000 సంపాదిస్తున్నామంటే ఆ 30,000ను సంపాదించడానికి నెలంతా కష్టపడితే 31 రోజులు కష్టపడితే 30,000 సంపాదించగలుగుతున్నాం. అవే 30,000 ఖర్చు పెట్టాలంటే 3 నిమిషాలు కూడా పడుతుంది. ఎస్ సార్. Yes, sir. సో ఇక్కడ మనకి వెస్టేజ్ అనే ప్లాట్ఫామ్ మంచి ఆపర్చునిటీ. ఇక్కడ మనకున్న సమయాన్ని యూటిలైజ్ చేసుకొని ఇక్కడ మీకంటూ ఒక 5 years కన్సిస్టెన్సీగా సిస్టమ్ని ఫాలో అవుతూ 100% ఇక్కడ మనం సక్సెస్ అవ్వచ్చు. ఇక్కడ మన లైఫ్తో పాటు మన ఫ్యామిలీ లైఫ్ని కూడా సెట్ చేసుకునే అవకాశం ఉంది. 3 తరాల ఇన్కమ్ సంపాదించుకునే అవకాశం ఉంది. సరే, మనం చేస్తున్న వ్యవసాయం కావచ్చు, మీరు బిజినెస్ కావచ్చు, జాబ్స్ కావచ్చు, ఒక 5 years, ఒక 10 years, ఒక 15 years కష్టపడితే మీ లైఫ్ సెట్ అవుతుందన్న నమ్మకం మీకు ఉండాలి. 100% ఉండదు. ఎందుకంటే వచ్చే జీతాలు సరిపోవట్లేదు. మనం కష్టపడ్డ దానికంటే మనం సంపాదించిన డబ్బుల కంటే ఎక్కువ ఖర్చులు అవుతున్నాయి. మనకి కావాల్సిన డబ్బులు కావాలి అంటే మనకి ఉండాల్సిన అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉండాలి. ఎస్ఆర్ నో? ఎంత ఖర్చు పెట్టినా కూడా అయిపోయినంత డబ్బులు కావాలి. ఎస్ఆర్ నో? అలాంటి ప్లాట్ఫామే ఈ వెస్టేజ్. ఈ వెస్టేజ్ ని యూటిలైజ్ చేసుకొని చాలా మంది వాళ్ళ లైఫ్ ని సెట్ చేసుకున్నారు. అలాంటి ఆపర్చునిటీని మాకు గౌతమ్ గవల్లి సార్ ఇచ్చారు. ఇక్కడ నెట్వర్క్ మార్కెటింగ్ అంటే చాలా మంది ఏంటంటే నెట్వర్క్ అనగానే మన కింద నెట్వర్క్ ని చేసుకోవడం, టీమ్స్ ని బిల్డ్ చేసుకోవడం, ఒకరి కింద ఒకరిని జాయిన్ చేసుకోవడం, చైన్ సిస్టమ్ అని అనుకుంటుంటారు. రైట్? నెట్వర్క్ అనగానే ప్రతి ఒక్కరు అనుకునేది చైన్ సిస్టమ్. చైన్ సిస్టంలో కూడా ఏంటంటే మీకు సిస్టమ్ ఎలా ఉంది, ఫస్ట్ మనం ఏదైతే కంపెనీ చూస్ చేసుకుంటున్నామో ఆ కంపెనీలో ఇచ్చే ప్రొడక్ట్స్ ఏంటి, ఆ ప్రొడక్ట్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి, దానివల్ల రిజల్ట్ ఉన్నాయా లేదా, అందులో ఉండే ప్లాన్ ఏంటి, సిస్టమ్ ఏంటి, దానివల్ల మనకు ఉపయోగం ఉందా లేదా, మనం దానికి ఏమైనా ఎక్స్పెండిచర్ అంటే డబ్బులు ఏమైనా ఖర్చు పెడుతున్నామా, జాయినింగ్ ఏదైనా జాయినింగ్ ఫీజు ఉందా, ఇవన్నీ వెరిఫై చేసుకున్నాకే ఒక నెట్వర్క్ని మనం చూస్ చేసుకోవాలి. అండ్ అలాగే నెట్వర్క్ అనగానే మన కింద 100 మంది, 1000 మంది, కోట్ల మంది జాయిన్ చేసుకోవడం కాదు. మీకు కావాల్సింది మీకులాగా పనిచేసే ఒక 6 మెంబర్స్ని మీకులాగా పనిచేసే వాళ్ళని తీసుకొచ్చుకుంటే 100% మీరు ఇక్కడ నెట్వర్క్లో సక్సెస్ అవుతారు. అర్థమవుతుందా? మనం ఏ విధంగా అయితే పని చేస్తామో అదే విధంగా పనిచేసే వాళ్ళు, మనం ఏ విధంగా అయితే నేర్చుకుంటున్నామో అదే విధంగా నేర్చుకునే వాళ్ళు, మనం ఏ విధంగా అయితే మీటింగ్స్ చేస్తున్నామో అలాగే అదే విధంగా చేసేవాళ్ళు, మనలాగా చేసేవాళ్ళు ఒక 6 members ఉంటే చాలు 100% మీకంటూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ బిల్డ్ అవుతుంది. ఇక్కడ ఒక 5 years ఈ సిస్టమ్ని పట్టుకొని ఒక 5 years మీరు కన్సిస్టెన్సీగా సిస్టమ్ని ఫాలో అవుతూ ఇక్కడ మీరు వెస్టేజ్లో ఉంటే 100% మీ లైఫ్ని సెట్ చేసుకోవచ్చు. 5 years మాత్రమే కన్సిస్టెన్సీగా సిస్టమ్ని ఫాలో అవుతూ 5 years మీకంటూ ఒక స్ట్రాంగ్ నెట్వర్క్ని బిల్డ్ చేసుకుంటే 100% ఇక్కడ మీ లైఫ్ సెట్ అవుతుంది. మీతో పాటు మీ ఫ్యామిలీని కూడా హ్యాపీగా చూసుకునే అవకాశం ఉంది. అండ్ ఇక్కడ 5 years మాత్రమే. 5 years అంటున్నాను కదా అని చెప్పేసి చాలా మంది సార్ మీరు 5 years అన్నారు, ఈరోజు నేను ఐటీ చేసుకుంటాను, 5 years తర్వాత వచ్చేసి నేను గ్రోత్ అవ్వలేదు, నేను సక్సెస్ అవ్వలేదు అంటే దానికి కూడా సమాధానం అవుతారు. ఇక్కడ పని చేస్తేనే డబ్బులు వస్తాయి. మీకు ఏం చెప్పి తీసుకొచ్చారో నాకు తెలియదు, బట్ ఇక్కడ ఎక్కడైనా సరే మీరు ఎంత పని చేసినా మీ కష్టానికి తగ్గ ప్రతిఫలం అయితే లభించట్లేదు. బట్ ఇక్కడ మాత్రం మీరు ఎంత పని చేస్తే అన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. మీరు ఎంత కష్టపడితే అన్ని డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఒక 5 years సిస్టమ్ని ఫాలో అవ్వండి. సిస్టమ్ ప్రకారంగా కన్సిస్టెన్సీగా 5 years ఈ వెస్టేజ్కి కేటాయించి మీరు ఇక్కడ బిజినెస్ చేస్తే 100% మీరు సక్సెస్ అవుతారు. పని చెయ్యకుండా సక్సెస్ రావాలంటే రాదు సార్, కష్టపడాలి. కష్టపడకుండా డబ్బులు రావాలంటే ఎక్కడ కూడా రాదు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఏ ఫీల్డ్కి వెళ్ళినా, ఏ జాబ్స్కి వెళ్ళినా, ఏ బిజినెస్కి వెళ్ళినా మీకు ఇలాంటి ఆపర్చునిటీ అయితే ఉండదు. ఎందుకంటే ఇక్కడ మనం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు, పెద్దగా బరువు బాధ్యతలు పోయాల్సిన అవసరం లేదు. సింపుల్గా మనకి తెలిసిన పనియే సిస్టమ్ ప్రకారం చేయడం ద్వారా ఇక్కడ మనం డబ్బులు సంపాదించుకోవచ్చు. తెలిసిన పని అని ఎందుకు అంటున్నాను అంటే, షాపింగ్ చేస్తుంటారా మీరందరూ? చేస్తుంటారు కదా. సపోజ్ లేడీస్ అనుకోండి, శారీస్ పర్చేస్ చేస్తుంటారు, రైట్?
సో లేడీస్ శారీస్ పర్చేస్ చేస్తుంటారు. పర్చేస్ చేయగానే ఆ శారీ తీసుకెళ్ళి అలాగే బిల్లులో పెడతారు. లేదు. మీ ఫ్రెండ్స్కి కావచ్చు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కావచ్చు, మీ చుట్టుపక్కల వాళ్ళకి చూపిస్తారా? చూపించారు. సపోజ్ మీ ఫ్రెండ్కి చూపించారు, తనకు కూడా నచ్చింది. ఎక్కడ కొన్నావు అని అడుగుతారా? పలానా షాప్లో కొన్నాను, పలానా ఏరియాలో తీసుకున్నాను అని చెప్పేసి చెప్పడం ద్వారా తనకు నచ్చి తను కూడా వెళ్ళి ఆ శారీ పర్చేస్ చేస్తున్నాను. అలా పర్చేస్ చేసినందుకు ఆ కంపెనీ అతను ఏమైనా మీకు డిస్కౌంట్ ఇస్తున్నాడు? పోనీ మీ ఫ్రెండ్ మీకు పర్చేస్ చేసింది కదా, మీ ఫ్రెండ్కి మీరు ఏమైనా డబ్బులు ఇస్తున్నారా? అదే పని ఇక్కడ చేస్తే కంపెనీ డబ్బులు ఇస్తాను. ఇక్కడ వెస్టేజ్లో ఉన్న ప్రొడక్ట్స్ వాడుకొని ఆ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ మీకు నచ్చినట్లయితేనే, ఆ ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయమని చెప్తుంది. దానికి కంపెనీ మీకు డబ్బులు ఇస్తాను. ఎస్ ఆర్ నో? ఇది ఈజీ పనే, హార్డ్ పనే? ఏమైనా కష్టపడాల్సిన అవసరం ఉందా? సింపుల్. ప్రొడక్ట్స్ వాడుకొని ప్రొడక్ట్స్ యొక్క రిజల్ట్ మీకు నచ్చినట్లయితే ఇతరులకు షేర్ చేయమంటున్నారు. ఇతరులకు షేర్ చేసినందుకు మీకు కంపెనీ డబ్బులు ఇస్తానంటు. ఎస్ ఆర్ నో? సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఉండాలి. ప్రొడక్ట్స్ గురించి మనకు తెలిస్తేనే కదా మనం ఎవరికైనా సజెస్ట్ చేయగలుగుతాం. ఎస్ ఆర్ నో? ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సంప్షన్ మనం చేయాలి. మనం కన్సంప్షన్ చేయకుండా ఎవరికంటే వాళ్ళకి మనం సజెస్ట్ చేయగలుగుతామా? సపోజ్ ఏదైనా ఒక ప్రొడక్ట్ గురించి మీరు చెప్పాలంటే ఆ ప్రొడక్ట్ గురించి మీకు ఏం తెలియదు, వాళ్ళకి ఎలా చెప్తారు మీరు? చెప్పాలి. ఫస్ట్ కన్సంప్షన్ మనం చేస్తేనే కదా ఆ ప్రొడక్ట్ యొక్క రిజల్ట్ ఏంటి, ప్రొడక్ట్ యొక్క బెనిఫిట్స్ ఏంటి అనేది మనం ప్రాక్టికల్లీ ఎక్స్పీరియన్స్ చేయగలుగుతాం. ఫస్ట్ మనం ప్రొడక్ట్ వాడితేనే కదా ఇతరులకు మనం కాన్ఫిడెంట్ గా సజెస్ట్ చేయగలుగుతాం. సో ఇక్కడ వచ్చేసి మనకి ఏ ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఆ ప్రొడక్ట్స్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ అదంతా కూడా నేను కంప్లీట్ గా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మనకు వచ్చేసి ఏంటంటే కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ చేయడం జరిగింది. స్టార్ట్ చేసినప్పుడు 2 బ్రాంచెస్ 10 crores తో స్టార్ట్ చేశారు. ప్రజెంట్ వెస్టేజ్ లో 45+ బ్రాంచ్ ఆఫీసెస్ ఉన్నాయి అండ్ అలాగే 500+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. వెస్టేజ్ లో నాలాంటి 500+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. వెస్టేజ్ కంపెనీ అనేది మన భారతదేశంలోనే కాకుండా ఇతర 9 other కంట్రీస్ లో కూడా ఉంది. అండ్ అలాగే వెస్టేజ్ లో 2500+ పాయింట్ ఆఫ్ సేల్స్ ఉన్నాయి. అండ్ అలాగే 2.5 million యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు? యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ అంటే ఎవరు? బిజినెస్ చేస్తున్న వాళ్ళు, ప్రోడక్ట్ వాడుతున్నవారు, వాడుకొని ఇతరులకు షేర్ చేసిన వాళ్ళు. బిజినెస్ చేసి డబ్బులు తీసుకున్నాం. మరి మీరంతా నేను మేడం చెప్పారు సమాధానం మనలాంటి వాళ్ళు అని చెప్పి. మరి ఎవరి దగ్గర నుంచి ఆ సమాధానం కాదు. ఎందుకంటే నా మీద నాకు నమ్మకం ఉండదు. మన మీద మనకి నమ్మకం కంటే పక్కోడి మీద నమ్మకం బాగా ఉంటుంది. ఎస్ ఆర్ నో? నేను ఈ పని చేయలేను కానీ వాడైతే బాగా చేస్తారు, వీళ్ళైతే బాగా చేస్తారు. సో ఇక్కడ 2.5 million యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు. అండ్ అలాగే మన కంపెనీకి వచ్చిన అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్: ఇండియాస్ మోస్ట్ ట్రస్టెడ్ డైరెక్ట్ సెల్లింగ్ బ్రాండ్ 2023 and 2025, నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2021, బెస్ట్ బ్రాంచ్ 2023 బై ET Now, 100 గ్లోబల్ అవార్డ్స్. అండ్ అలాగే ఇండియాస్ బెస్ట్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ వచ్చేసి 2017, బెస్ట్ న్యూట్రాటికల్ కంపెనీ ఆఫ్ ద ఇయర్ అవార్డ్ వచ్చేసి 2017 and 2018, టాప్ 50 గ్లోబల్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ 6 years in a row, గ్రేట్ ప్లేస్ టు వర్క్, నేషనల్ బెస్ట్ ఎంప్లాయర్ బ్రాండ్ 2021. ఇవన్నీ కూడా అండ్ అలాగే మన వెస్టేజ్లో ఉన్న విజన్ రియాలిటీగా మార్చడం జరిగింది. మన విజన్ ఏంటని చెప్తున్నాము? టు హెల్ప్ పీపుల్ లివ్ ఏ లైఫ్ ఆఫ్ ఎకనామిక్ ఇండిపెండెన్స్ ఆన్ దేర్ ఓన్ టర్మ్స్. ప్రజలు వారి సొంత నిబంధనలతో ఆర్థిక స్వాతంత్రంతో జీవించడం. రైట్? వెస్టేజ్ ద్వారా ప్రజలు వారికి కావాల్సిన సొంత ఇంట్లో నిర్మించుకుంటున్నారు. అండ్ అలాగే వారికి కావాల్సిన సొంత కార్లు కొనుక్కుంటున్నారు. వాళ్ళ పిల్లలకు కావాల్సిన ఎడ్యుకేషన్ చదివిస్తున్నారు. వారికి నచ్చిన విదేశీయానాలు చేస్తున్నారు. వారికి కావాల్సినంత తగినంత బ్యాంక్ బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎస్ ఆర్ నో? అండ్ అలాగే ఇక్కడ మనకి వెస్టేజ్లో BMC మెంబర్ కౌన్సిల్షిప్ ఉంటుంది. దీనికంటే ముందుగా నాకు ఒక డౌట్ క్లారిఫై చేస్తారా? జాబ్స్ చేస్తూ బిజినెస్ చేస్తూ నెలకి ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు? నెలకు ₹1,00,000 ఉంటారు. నెలకు ₹1,00,000 సంపాదించే వాళ్ళు ఉన్నారు సార్. ఉంటారు సార్. పోనీ నెలకి 10 లక్షలు సంపాదించేవారు లేదు. నెలకి 20 లక్షలు సంపాదించేవారు, లేదు. నెలకి 50 లక్షలు సంపాదించేవారు. రేవంత్ రెడ్డి ఉంటాడు. బ్లాక్ మనీ కాదు సార్, బ్లాక్ మనీ కాదు. నెలకి ₹1,00,00,000 సంపాదించేవాళ్ళు, నెలకి 2 కోట్లు.
వీళ్ళంతా కూడా ఇక్కడ వెస్ట్రీలో ఉన్నారు. నెలకి 1,00,000 రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 5 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 10 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 20 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, నెలకి 50 లక్షలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నెలకి 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు ఉన్నారు, ఈవెన్ నెలకి 2 కోట్లు సంపాదించే వ్యక్తులు కూడా ఉన్నారు. 2 కోట్లు వేసుకునే కోట్లు కాదు, డబ్బులు. నెలకి 2 కోట్లు. మీరు ఆల్మోస్ట్ చాలా మంది మీరు లీడర్స్ స్టేటస్లలో కూడా చూసే ఉంటారు. 2 CR చెక్ తోటి ఒక పర్సన్ ఉంటారు, సిద్ధార్థ్ 2 CR చెక్, నెలకి 2 కోట్లు. మనం హ్యాపీగా ఉండడానికి మనకి ఎంత డబ్బు కావాలి? అది ఒక్కటంతా క్లారిటీగా ఉండండి. మీకేం కావాలో మీరు క్లారిటీగా ఉండండి. మనకు కావాల్సింది అన్లిమిటెడ్ డబ్బు. ఎంత ఉన్నా ఎంత ఖర్చు పెట్టినా తరగని డబ్బు కావాలి, రైట్? అలాంటి డబ్బులు సంపాదించుకోవడానికి మనకు ఉన్న ఆపర్చునిటీ మన వెస్టీజ్. వెస్టీజ్ ద్వారా మీకు కావాల్సినంత డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఇక్కడ మనకి వెస్టేజ్ లో VMCA మెంబర్ కౌన్సిల్షిప్ అని ఉంటుంది. ఈ VMCA మెంబర్ కౌన్సిల్షిప్ ఎలిజిబుల్ అవ్వాలి అంటే ఇయర్ లో 10 lakhs ప్లస్ ఇన్కమ్ 3 months ఎర్న్ చేసిన వాళ్ళు VMCA మెంబర్స్. వీళ్ళంతా కూడా మన VMCA మెంబర్స్. వీళ్ళలో మీకు తెలిసిన VMCA ఎవరైనా ఉన్నారు? ఎవరు? సార్ ఒక్కసారి గట్టిగా క్లాస్. ఇందాకన్నా 2 CR చెక్ ఈసారి సిద్ధార్థ్ సింగ్ సార్. అండ్ వీళ్ళంతా కూడా VMCA మెంబర్స్. వీళ్ళందరూ కూడా ఒకసారి గట్టిగా క్లాస్. వీళ్ళందరూ కూడా వీళ్ళంతా VMCA మెంబర్స్. వీళ్ళందరినీ చూసారు కదా? మీలో ఎంతమంది VMCA అవ్వాలండి? జోకులు వేయట్లేదు, మీ గురించి మీరే నవ్వుతున్నారంటే ఇంకొక వ్యక్తి నవ్వరా? సో ఎంతమంది అవ్వాలనుకుంటున్నారు VMCA? సో సగంలో సగం మంది కనిపిస్తున్నారు. ఓకే, ఎప్పటి వరకు అవ్వాలనుకుంటున్నారు? 3 years. 6 years. 4 members. 3 years. 5 years. ఓకే, ఒక టైం పెట్టుకున్న వాళ్ళ సంగతి ఓకే. టైం డిసైడ్ చేసుకొని వాళ్ళ గురించి చెప్తున్నాను. ఈ రోజు ఇక్కడ మీటింగ్ ఉంది కదా, ఈ రోజు ఇక్కడ మీటింగ్ అవుతుంది కదా. ఈ రోజు ఇక్కడ మీటింగ్ అని మీకు ఎలా తెలుసు? అప్లైన్ పంపించిన పోస్టర్ లో చూసి వచ్చారని నేను అనుకుంటున్నాను. ఆ పోస్టర్ లో డేటు, టైము, లొకేషన్ ఇవి ఉన్నాయి కాబట్టి మీరు ఇక్కడ వచ్చి కూర్చున్నారని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు పంపించిన పోస్టర్ లో డేట్ లేదు, టైం లేదు, లొకేషన్ లేదు, మీరు ఏ రోజు ఎక్కడికి మీటింగ్ వస్తారు? కదా? ఆ క్లారిటీ ఉందా? అలాగే మనం పెట్టుకునే గోల్స్ కి కూడా ఒక పర్టికులర్ టైం అనేది మనం డిసైడ్ చేసుకోలేకపోతే ఆ గోల్ ని అచీవ్ అవుతామో లేదో కూడా గోల్స్ ఏదైతే పెట్టుకుంటున్నామో ఆ గోల్స్ కంటూ ఒక పర్టికులర్ టైం ని డిసైడ్ చేసుకోండి. ఆ పర్టికులర్ టైం లోపు అది అచీవ్ అయ్యే విధంగా వర్క్ చేస్తేనే మీరు పెట్టుకున్న గోల్స్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో ఎవరైతే టైం ని డిసైడ్ అవ్వలేదో ఈ రోజు నుంచేనైనా మీరు టైం డిసైడ్ అవ్వండి. ఆ టైం డిసైడ్ అయ్యి ఆ టైం లోపు అది అచీవ్ అయ్యే విధంగా మీరు వర్క్ చేస్తేనే మీరు పెట్టుకున్న గోల్స్ ని మీరు రీచ్ అవ్వగలుగుతారు. సో గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఇక్కడ ఉన్నాం మనం. సూపర్. వాళ్ళు ఎవరో ఒకరి చైర్ లేపితే 10 మంది అటే చూడడం. మన లైఫ్ లో మనం ఏదైనా సాధించాలి అంటే మనకు ఒక రైట్ ప్లాట్ఫామ్ కావాలి. సచిన్ టెండూల్కర్ తన లైఫ్ లో సక్సెస్ అవ్వడానికి తనకు దొరికిన రైట్ ప్లాట్ఫామ్ ఏంటి? అలాగే మనం అందరం సక్సెస్ అవ్వడానికి మనకి దొరికిన రైట్ ప్లాట్ఫామ్ ఏంటి? ఇక్కడ ఎంత మంది ఆరోగ్యంగా ఉన్నారు?
నాకు ఎందుకు డౌట్ వస్తుంది మాట్లాడేది తెలియనా కాదా ఇప్పుడు ఆరోగ్యంగా ఎవరు నేను అడిగింది మీలో ఎంతమంది ఆరోగ్యంగా ఉన్నారని అడిగింది. నేను ఎలా ఉన్నానని మిమ్మల్ని అడగట్లేదు. నా గురించి నాకు తెలుసు కాబట్టి. సో చాలా మంది ఏంటంటే మనకి 15 to 24 ఏజ్ వరకు వాళ్ళు హెల్తీగానే ఉంటాము. బట్ ఏజ్ పెరిగినా కొద్దీ మనకి అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. సార్ చాలా మంది మనం ఏం చేస్తుంటామంటే పైకి కనిపించేది మనం చూసుకోగలుగుతాం. మన శరీరంలో ఏం జరుగుతుంది అనేది మనకు తెలియదు. సార్ ఏదైనా కాంప్లికేషన్ వచ్చినప్పుడు, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడానికి ట్రై చేస్తున్నాం. సార్ ప్రాబ్లం వచ్చాక ప్రాబ్లమ్ ని సాల్వ్ చేసుకోవడం బెటరా, ప్రాబ్లం రాకుండా చూసుకోవడం బెటరా? దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటి అంటే మాకు అన్ని తెలుసు బట్ అవి మాత్రం పాటించవు. అంతే కదా? ఏం చెయ్యాలో తెలుసు, ఎలా చేస్తే బాగుంటామో తెలుసు, బట్ అవి మాత్రం చేయవు. ప్రతి ఒక్కరికి తెలుసు ప్రాబ్లం రాకుండా చూసుకోవాలని, బట్ దానికి మనం ఏం చేస్తున్నాం? ప్రాబ్లం వచ్చాకే ఆ ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లంకి ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఆ ప్రాబ్లంకి ఏం మెడిసిన్స్ వాడాలి అని దానికి గురించి ప్రయత్నమే చేస్తుంటాం. సార్ ప్రాబ్లం రాకుండా ఉండాలి అంటే మనం హెల్దీగా ఉంటేనే ఎటువంటి అనారోగ్య సమస్యలు రావు. సార్ మనం హెల్దీగా ఉండాలి అంటే హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. హెల్దీ లైఫ్ స్టైల్ని లీడ్ చేయాలి. సో హెల్దీ లైఫ్ని లీడ్ చేయాలి కాబట్టి మనం చేసే యాక్టివిటీస్ రెగ్యులర్గా హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, రెగ్యులర్ ఎక్సర్సైజ్, ప్రశాంతమైన నిద్ర. చేస్తున్నాం ఇవన్నీ చేయట్లేదు. హెల్దీ ఫుడ్ గురించి మాట్లాడాలి. హెల్దీ ఫుడ్ తీసుకోవాలి, బట్ కల్తీ వల్ల మనం తీసుకునే ఫుడ్లో ఉండే పోషకాలన్నీ నశించిపోతుంది. రైట్? కల్తీ ఫుడ్లో మనం తీసుకుని మన శరీరానికి కావాల్సిన, మన శరీరంలో ఉండే కణాలకి కావాల్సిన అన్ని రకాల పోషకాలు కావాలి అంటే హెల్దీ ఫుడ్ అనేది మనం తీసుకోవాలి. కణాలు హెల్దీగా ఉండాలంటే వాటికి కావాల్సిన అన్ని రకాల పోషకాలు అనేది మనం తీసుకోవాలి. బట్ మనం ఏం చేస్తున్నాము, మనకి టేస్టీగా అనిపించింది, నాలుగైదు రుచికరంగా అనిపించింది మాత్రమే తీసుకుంటున్నాం. దీని ద్వారా మనం ఏవైతే ఫుడ్ తీసుకుంటున్నామో అందులో ఉండే పోషకాలు మాత్రమే మనకి లభిస్తుంది. దీని ద్వారా ఏమవుతుంది? పోషకాహార లోపం. మనం తీసుకునే మనకు కావాల్సిన సప్లిమెంట్స్ కంటే మనం ఏం చేస్తున్నాం, తక్కువగా తీసుకుంటున్నాం. లిమిటెడ్గా ఫుడ్ మనం ఏవైతే తీసుకుంటున్నామో అందులో ఉండే పోషకాలు మాత్రమే లభిస్తున్నాయి. అన్ని రకాల ఫుడ్ అనేది మనం తీసుకోవట్లేదు. మనకి మన శరీరానికి కావాల్సిన అన్ని సప్లిమెంట్స్, కావాల్సిన అన్ని పోషక పదార్థాలు అందించడానికి ఈ సప్లిమెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. ఈ సప్లిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్. ఈ సప్లిమెంట్స్ వచ్చేసి ఏంటంటే మన శరీరంలో ఉండే కణాలకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడానికి ఉపయోగపడతాయి. అండ్ అలాగే మనకి దీర్ఘకాలికంగా ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడానికి, అండ్ అలాగే ఎగ్జిస్టింగ్ ఆల్రెడీ ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయడంలో కూడా మనకి ఈ సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతాయి. అండ్ మరి ఈ సప్లిమెంట్స్ అనేవి ఎవరు వాడుకోవచ్చు? అందరూ వాడుకోవచ్చు. ఈ సప్లిమెంట్స్ అనేది ఎవరు వాడుకోవచ్చు అంటే ఎవరికైతే హార్ట్ ఉంటుందో, ఎవరికైతే కిడ్నీస్ ఉంటాయో, ఎవరికైతే లివర్ ఉండదో, బాడీలో ఉండే ఆర్గాన్స్ హెల్దీగా ఉండాలి అనుకున్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడుకోవచ్చు. లేదు నాకు హార్ట్ అటాక్ వచ్చిన ప్రాబ్లం లేదు, కిడ్నీ ఫెయిల్యూర్ అయిన ప్రాబ్లం లేదు, లివర్ డ్యామేజ్ అయిన ప్రాబ్లం లేదు అన్న వాళ్ళు సప్లిమెంట్స్ వాడుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొక విషయం గుర్తుపెట్టుకోండి, ఏ సప్లిమెంట్స్ అయినా ఏ మెడిసిన్స్ అయినా మనం హెల్తీ లైఫ్ని లీడ్ చేస్తే ఎటువంటి సప్లిమెంట్స్ ఎటువంటి మెడిసిన్స్ అవసరం ఉంది. అండ్ అలాగే ఇక్కడ మెడిసిన్స్ వచ్చేసి చాలామంది మెడిసిన్స్ యూజ్ చేస్తుంటాము. మెడిసిన్ వచ్చేసి ఏంటి అంటే కెమికల్స్తో కూడిన ప్రొడక్ట్స్. మెడిసిన్స్ వచ్చేసి కెమికల్తో కూడిన ప్రొడక్ట్స్. ఇవి వచ్చేసి ఏంటంటే మనకి మనం ప్రాబ్లం రాగానే ఆ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడానికి మెడిసిన్స్ అనేది వాడుతూ ఉంటాము. ఈ మెడిసిన్స్ మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయడానికి పక్కన పెడితే దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్గా వేరే ఆర్గన్స్ డ్యామేజ్ అవుతుంది. ఎక్కువగా పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడడం వల్ల మన బాడీలో ఒక ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది. ఏ ఆర్గన్ డ్యామేజ్ అవుతుంది? కిడ్నీ ఫెయిల్యూర్. రైట్? ఇక్కడ సప్లిమెంట్స్ ఈజ్ నథింగ్ బట్ హెల్తీ ఫుడ్. ఆరోగ్యకరమైన ఫుడ్ ను తీసుకోవడం వల్ల ఏమైనా హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయా? ఈ సప్లిమెంట్స్ వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఈ సప్లిమెంట్స్ ఏంటంటే మన తల నుంచి వెళ్ళి కాళ్ళ గోర్ల వేల వరకు కావాల్సిన అన్ని రకాల పోషకాలను అందించడానికి సప్లిమెంట్స్ అనేవి వెళ్ళిపోతాయి. అండ్ అలాగే మనకి ఇక్కడ
సప్లిమెంట్ మనం హెల్దీగా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సింది ఏంటంటే సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ అన్నీ కూడా మనకి కావాల్సిన పోషకాలు అందించడానికి సప్లిమెంట్స్ అనేవి హెల్ప్ అవుతున్నాయి. మనకి ప్రాబ్లమ్ సాల్వ్ చేసేలా ఉండాలి, రిజల్ట్ ఓరియంటెడ్ ఉండాలి, హై క్వాలిటీ ప్రొడక్ట్స్, చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనకి వెజిటేబుల్లో లభించే ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటివి అండ్ అలాగే రిజల్ట్ ఓరియంటెడ్ ప్రొడక్ట్స్, హై క్వాలిటీ ప్రొడక్ట్స్ అండ్ చాయిస్ ఆఫ్ ప్రొడక్ట్స్. మనకి వెజిటేబుల్ టోటల్గా 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వెజిటేబుల్ ప్రైమ్, ఇమ్యూనిటీ బూస్ట్, కోఆర్ట్, జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్, ఫిట్నెస్ ప్లస్ డైట్, గ్లైకోమిక్ హెల్త్, డీటాక్స్ అండ్ రిజర్వినేషన్, ఉమెన్స్ హెల్త్, ఆయుష్ శాంతి, అగ్రి, హెల్త్ ఫుడ్, ఓరల్ కేర్, హోమ్ కేర్, బ్యూటీ అండ్ పర్సనల్ కేర్, షార్ప్ ప్రొడక్ట్, ఉమెన్ హెల్త్, మెన్స్ గ్రూమింగ్, కలర్ కాస్మెటిక్స్, స్కిన్ ఫార్మర్ ఉన్నాయి. ఇవన్నీ కూడా 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వెజిటేలో. ఈ 19 కేటగిరీస్ లో అప్ టు 10 కేటగిరీస్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే. అప్ టు 10 కేటగిరీస్ హెల్త్ సప్లిమెంట్స్. ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మనకి ఆల్మోస్ట్ 19 కేటగిరీస్ ఉన్నాయి. చాలా మంది ఒకటే కేటగిరీ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, సింగిల్ కేటగిరీ. ఏ కేటగిరీ? అగ్రికల్చర్ చేయడం తప్పు అని నేను అనట్లేదు. ఒకటే కేటగిరీ. అగ్రికల్చర్ బిజినెస్ అనేది సీజనల్ బిజినెస్, రైట్? సీజన్ ఉన్నప్పుడు మాత్రమే అగ్రికల్చర్ ప్రొడక్ట్ కన్సంప్షన్ అనేది అవుతుంది. నాకు ఒక విషయం చెప్పండి, మీకు నెల నెల డబ్బులు కావాలా, 3 నెలలకోసారి, 6 నెలలకోసారి, 9 నెలలకోసారి డబ్బులు? ఓన్లీ అగ్రికల్చర్ పైన డిపెండెంట్ అయితే 6 నెలలకు 6 మంత్స్ కోసారి అంట. నాకు కూడా తెలియదు. 6 మంత్స్ కోసారి అంట. 6 నెలలకు ఒకసారి కావాలా డబ్బులు? మనకి ప్రాబ్లమ్స్ అనేవి నెల నెల ఉంటాయా, ఓన్లీ 6 నెలలకు ఒకసారి ఉంటాయి? నెల నెల ఇన్కమ్ కావాలి. ఇక్కడ నేను చెప్తుంది ఏంటంటే అగ్రికల్చర్ చేసే వాళ్ళు తప్పు అనట్లేదు, అగ్రికల్చర్ చెయ్యండి. దానితో పాటు ఇక్కడ ఉన్న 19 కేటగిరీస్లో మీకు నచ్చిన ఏవైనా ఒక 5 కేటగిరీస్ చూపించు. 5 కేటగిరీస్ పైన వర్క్ చేయండి. అగ్రికల్చర్ కావచ్చు, హెల్త్ సప్లిమెంట్స్ కావచ్చు, హోమ్ కేర్ కావచ్చు, బ్యూటీ కేర్ కావచ్చు, ఏ కేటగిరీ అయినా సరే మీకు నచ్చిన ఒక 5 కేటగిరీ చూస్ చేసుకొని దానిపైన బిజినెస్ చేయండి. రెగ్యులర్గా మీకు ఇన్కమ్ ఉంటుంది, మంత్ అండ్ మంత్ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఈ అగ్రికల్చర్ బిజినెస్ అనేది మీకు ఏదైతే రెగ్యులర్ ఇన్కమ్ వస్తుందో దానికి బూస్ట్ ఇచ్చే విధంగా పనిచేస్తుంది. ఎగ్జిస్టింగ్ రెగ్యులర్గా మీరు వేరే కేటగిరీ చూస్ చేస్తున్నారు, సపోజ్ ఒక 10,000 20,000 వస్తుంది అనుకున్నాం. అగ్రికల్చర్ సీజన్ వచ్చింది, ఆ టైంలో అగ్రికల్చర్ కన్సంప్షన్ చేసే వాళ్ళు మీకు ఎలాగో ఉన్నారు. దాని ద్వారా ఏమవుతుంది, అగ్రికల్చర్ బిజినెస్ కూడా అవుతుంది. ఆ టైంలో మీకు వచ్చే 10,000 వచ్చే చెక్ కాస్త 30,000 రావచ్చు, 40,000 కూడా రావచ్చు. అలా కాకుండా ఓన్లీ అగ్రికల్చర్ చేశారనుకోండి, ఓన్లీ అగ్రికల్చర్ ఉన్నప్పుడే, సీజన్ ఉన్నప్పుడే 6 నెలలకు ఒక్కసారి ఆ గ్రాండ్లో సంచులు పట్టుకొని అవి సజెస్ట్ చేస్తూనే ఉంటారు. దాని ద్వారా వచ్చే ఇన్కమ్ 6 నెలలకు ఒకసారి వస్తుందంట. సరిపోతుందా? సరిపోతుంది. మీరు ఒకటే కేటగిరీ కాకుండా మల్టిపుల్ కేటగిరీ పైన ఫోకస్ చేయండి. అండ్ అందులో మనకి ఎక్కువగా బిజినెస్లో గ్రోత్ ఉన్న కేటగిరీస్ వచ్చేసి హెల్త్ సప్లిమెంట్స్ అండ్ అలాగే అగ్రికల్చర్, బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ అండ్ అలాగే పర్సనల్ కేర్ అండ్ హోమ్ కేర్. సార్ ఈ కేటగిరీలు చెప్పారు కదా అని చెప్పేసి ఇవే కాన్సన్ట్రేట్ చేయమని చెప్పట్లేదు. మీకు నచ్చిన ఏ కేటగిరీ అయినా సరే ఒక 5 కేటగిరీస్ చూస్ చేసుకోండి. డిఫరెంట్ కేటగిరీస్ పైన డిఫరెంట్ కేటగిరీస్ పైన ఇచ్చేసుకోవడం ద్వారా మీకు ఏమవుతుందంటే బిజినెస్ కూడా మీకు పెరుగుతుంది, మీకు వచ్చే పీవీ వాల్యూ కూడా పెరుగుతుంది, దాని ద్వారా వచ్చే చెక్స్ కూడా మీకు ఎక్కువగా ఉంటాయి, రైట్? అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ప్రైమ్ కేటగిరీలో వచ్చేసి సిఎండి, కాన్సన్ట్రేటెడ్ మినరల్ డ్రాప్స్. ఈ సిఎండి వచ్చేసి ద గ్రేట్ సాల్ట్ నుండి సేకరించడం జరిగింది. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీని హెల్దీగా ఉంచడానికి వాటర్ను మినరలైజ్ చేస్తుంది అండ్ అలాగే హెల్దీ సెల్యులార్ నరిష్మెంట్కి తోడ్పడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మెటబాలిజం బూస్ట్ అందిస్తుంది, స్కిన్ని హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ డీటాక్సిఫికేషన్ అంటే మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది మనకు కావాల్సిన స్ట్రెంగ్త్ని, ఇమ్యూనిటీని కూడా అందిస్తుంది. అండ్ అలాగే మానవ శరీరం హెల్దీగా ఉండాలి అంటే మినిమం 60 మినరల్స్ వరకు మనకు అవసరం పడుతుంది. ఇక్కడ మనం తీసుకునే ఫుడ్ ద్వారా మనకి 16 to 18 మినరల్స్ మాత్రమే లభిస్తున్నాయి. ఇక్కడ సిఎండి తీసుకోవడం ద్వారా 84 మినరల్స్ వరకు మనకి లభిస్తాయి. అండ్ అలాగే మన బాడీ ఎప్పుడు కూడా అసిడిటిక్ ఫామ్లో ఉంటుంది. బాడీ ఎప్పుడైతే అసిడిటిక్ ఫామ్లో ఉంటుందో క్యాన్సర్ కణాలు ఫామ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బాడీని అసిడిటిక్ నుండి ఆల్కలైన్గా మార్చుకోవాలంటే వాటర్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్. డైలీ 3 to 4 లీటర్స్ ఆఫ్ వాటర్ ఎంతమంది అవుతున్నారు?
ఏదో దాహం వేసినప్పుడు కాదు, దేనికైనా మిక్సింగ్కి కాదు, నార్మల్గా 3 to 4 లీటర్స్ వాటర్ ఎంత ఉంటుంది. సో వాటర్ కన్సంప్షన్ అనేది ఇంపార్టెంట్. సో డైలీ మినిమం 3 to 4 లీటర్స్ వాటర్ తీసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీ మనకి అబ్జార్బెడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్. మనం నార్మల్గా ఇక్కడ సప్లిమెంట్స్ వచ్చేసి క్యాప్సూల్ ద్వారా తీసుకుంటాము. ఈ క్యాప్సూల్స్ మన శరీరంలో అబ్జార్బ్ అవ్వడానికి సర్టెన్ టైం పడుతుంది. ఇక్కడ ఈ అబ్జార్బెడ్ సబ్లింగ్వల్ స్ప్రేస్ ద్వారా తీసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి తొందరగా అబ్జర్వ్ అవుతాయి. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఇవి క్యారీ చేయడం కూడా ఈజీనే. అండ్ వీటిని తీసుకోవడానికి మనకి వాటర్ కన్సంప్షన్ అనేది ఏమి అవసరం ఉండదు. ఇవి వాడుకునే పద్ధతి వచ్చేసి మనకి నాలుక కింది భాగంలో చిన్న చిన్న హోల్స్ ఉంటాయి. ఆ హోల్స్ నరాలకు కనెక్ట్ అయి ఉంటాయి. ఇక్కడ స్ప్రే చేసుకోవడం ద్వారా మన శరీరానికి కావాల్సిన విటమిన్స్, మినరల్స్ అనేవి తొందరగా అబ్జర్వ్ అవుతాయి. అండ్ ఇందులో వచ్చేసి మనకి 5 కేటగిరీస్ ఉన్నాయి. ఇందులో వచ్చేసి అబ్జర్బిడ్ విటమిన్ B12 సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే నరాలు హెల్దీగా ఉండడానికి, ఎర్ర రక్త కణాలు ఏర్పడడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అబ్జర్బిడ్ విటమిన్ C సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో వచ్చే ఇన్ఫెక్షన్స్ లైక్ కోల్డ్ ను, కఫ్ ను తగ్గించడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అబ్జర్బిడ్ విటమిన్ D సబ్లింగ్వల్ స్ప్రే. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే బోన్స్ ను హెల్దీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే అబ్జర్బిడ్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఈ అబ్జర్బిడ్ బయోటిన్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే హెయిర్ గ్రోత్ కొరకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే అబ్జర్బిడ్ మెలటన్ సబ్లింగ్వల్ స్ప్రే. ఈ మెలటన్ సబ్లింగ్వల్ స్ప్రే వచ్చేసి ఏంటంటే సహజ నిద్రకు తోడ్పడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి ఎనర్జీ బూస్టర్. మరి మన శరీరంకి ఎనర్జీ అవసరమా? ఎనర్జీ లేకుండా ఏమవుతుంది? అలసిపోతాము, వీక్ గా ఉంటాం, ఏ పని యాక్టివిటీలో సరిగా చేయలేము. సో మనకి వెస్టేజ్లో ఎనర్జీ బూస్టర్ అవైలబుల్ ఉంది. ఇది వచ్చేసి యూనిక్ ఫార్ములేషన్. 8% ఆఫ్ మిథనాయిడ్స్ ఉన్నాయి, 400 mg అశ్వగంధ ఉన్నాయి. ఇది వచ్చేసి స్ట్రెస్ ను, యాంగ్జైటీని రిడ్యూస్ చేస్తుంది. అండ్ అలాగే సీరియం క్యారెస్ట్రాల్ లెవెల్స్ ని రిడ్యూస్ చేస్తుంది. అండ్ టెస్టోస్టిరాన్ కి బూస్ట్ అందిస్తుంది. టెస్టోస్టిరాన్ అనేది సంతానోత్పత్తికి ఉపయోగపడే ఒక హార్మోన్. అండ్ అలాగే ఇది మనకి కావాల్సిన ఎనర్జీని, స్టామినాని కూడా అందిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ మరి మన శరీరంలో ముఖ్యమైన పార్ట్ ఏది? హార్ట్ ఆ బ్రెయిన్? హార్ట్ ఆ బ్రెయిన్? అలాంటి వాళ్ళు మీ మైండ్ ని చెడగొట్టడానికి చాలా క్వశ్చన్ వేస్తూనే ఉంటారు. బట్ మీరు అలర్ట్గా ఉండాలి. హార్ట్ ఆ బ్రెయిన్ అంటే హార్ట్ ఎలాగో చెప్తుంటే కాదంటున్నట్టున్నారు సార్, బ్రెయిన్ అని చెప్పేసి కొంతమంది. ఇంపార్టెంట్ హార్టే, బట్ అప్పుడప్పుడు ఎప్పుడు కూడా మనం ప్రిఫరెన్స్ ఇవ్వాల్సింది బ్రెయిన్కి. ఎందుకంటే అది చెప్పింది చేయాలి కాబట్టి, చేయకుంటే ఆ హార్ట్ కూడా అయిపోతుంది. రైట్. సో ఇంకొక క్వశ్చన్ రైజ్ అయింది. హార్ట్ అటాక్ అనేది మగవాళ్ళకి వస్తుంది, ఆడవాళ్ళకి వస్తుంది? అందరికి వస్తుంది. సో అర్థం కాదు. ఇప్పుడు నేను అడగబోయే ప్రశ్న ఫస్ట్ మగవాళ్ళ సమాధానం. సార్ మీరు చెప్పండి, హార్ట్ అటాక్ అనేది మగవాళ్ళకి వస్తుందా, ఆడవాళ్ళకి వస్తుందా? అందరికి వస్తా సార్. మగవాళ్ళకి ఎక్కువ వస్తుంది. సరే ఓకే, మీ ఆన్సర్ అటు ఇటుగా ఉంది. మేడం అడుగుదాం. మేడం మీరు చెప్పండి, హార్ట్ అటాక్ అనేది మగవాళ్ళకి వస్తుందా, ఆడవాళ్ళకి వస్తుందా? ఇది ఏది ఏమైనా ఇది ఒకటే ఆన్సర్ చెప్తారు. మీరే కన్ఫ్యూజ్ అవుతున్నారు, నాకు వస్తుంది లేదంటే ఇద్దరికి వస్తుంది అని చెప్పేసి. వాళ్ళు ఒకటి క్లారిటీగా ఉన్నారు, జనరల్ ఉంటుంది సార్, అందరికీ వస్తుంది అన్న క్లారిటీగా వాళ్ళు ఉన్నారు. బాడీ ఉన్నప్పుడు ఎవరికైనా కానీ నాకు ఇంకోటి, నేను ఒక స్టేట్మెంట్ ఇస్తాను, అది కరెక్టా కాదా చెప్పండి. దాన్ని బట్టి హార్ట్ అటాక్ ఎవరికి వస్తుంది అనేది అడుగుతుంది. ప్రతి మగవాడి విజయం వెనకాల ఒక ఆడవాడు. ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్ నో? మేడం మీరు చెప్పండి, ఎస్ ఆర్ నో? ఎస్ ఆర్? ప్రతి మగవాడి విజయం వెనకాల ఆడవాడు ఉంటుంది అన్నదానికి మీరు ఓకే అంటున్నారు. రైట్. ఇప్పుడు చెప్పండి, హార్ట్ అటాక్ అనేది ఎవరికి వస్తుంది? అందరికి వస్తుంది సార్. అందరికి వస్తుందా? సో ఓకే, మీరు చెప్పినట్టుగానే హార్ట్ అటాక్ అనేది మగవాళ్ళకి వస్తుందా, ఆడవాళ్ళకి వస్తుందా అని పక్కన పెడితే, హార్ట్ అటాక్ అనేది అధిక బరువు ఉన్న వాళ్ళకి, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉన్న వాళ్ళకి, హై బీపీ ఉన్న వాళ్ళకి, షుగర్ ఉన్న వాళ్ళకి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళకి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. సార్ హార్ట్ అటాక్ అనేది ఎప్పుడైతే రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడుతుందో అప్పుడు హార్ట్ అటాక్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ రక్తనాళాల్లో బ్లాకేజ్ ఏర్పడడం వల్ల రక్త ప్రసరణకి ఆటంకం కలిగి హార్ట్ అటాక్ అనేది వస్తుంది. హార్ట్ అటాక్ వచ్చినప్పుడు హాస్పిటల్లో చేసే ట్రీట్మెంట్స్
స్టంట్స్ వేయడం బైపాస్ సర్జరీ తీసుకుంటాం. ఈ స్టంట్స్ వేయడం ద్వారా అక్కడ ఎక్స్పాన్షన్ అవుతుంది, అంతేగాని ఏదైతే బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉందో అది రిమూవ్ చేస్తారా? సరే, స్టంట్స్ వేశారు, ఓకే, ఇంటికి వచ్చారు, 1 month అయింది, 2 months అయింది, 3 months అయింది, తినడం మానేస్తాము. యాస్టీస్గా తినే ఫుడ్ తింటూనే ఉంటాం. మళ్ళీ బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫామ్ అవుతుందో డెఫినెట్లీ అవుతుంది. అలాంటి బ్యాడ్ కొలెస్ట్రాల్ ని రిడ్యూస్ చేసే సప్లిమెంట్స్ కూడా మనకి అవైలబుల్ లో ఉన్నాయి. అందులో ఒకటి క్రిల్లాయిన్. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ ట్రైగ్లిసరైడ్స్ రిడ్యూస్ చేస్తుంది, అండ్ అలాగే ఒమేగా 3 ని ఇంప్రూవ్ చేస్తుంది, హెల్తీ హార్ట్ ని సపోర్ట్ చేస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే సీబక్తాన్. ఈ సీబక్తాన్ వచ్చేసి మన బాడీలో వచ్చే అలసటను తగ్గించి స్టామినాను అందిస్తుంది. అండ్ మల్టీవిటమిన్ ప్లస్ గమ్మీస్. ఈ మల్టీవిటమిన్ ప్లస్ గమ్మీస్ వచ్చేసి జెల్లీ టైప్ లో ఉంటాయి. దీంట్లో 10 ఎసెన్షియల్ విటమిన్స్ అండ్ మినరల్స్ అనేవి మనకి లభిస్తాయి. అండ్ అలాగే కాంబియాటిక్స్. ఈ కాంబియాటిక్స్ వచ్చేసి ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇమ్యూనిటీ బూస్ట్. ఇమ్యూనిటీ బూస్ట్ అంటే ఏంటి? రోగనిరోధక శక్తి. ఇమ్యూనిటీ బూస్ట్, రోగనిరోధక శక్తి. రోగ నిరోధక శక్తి. ఈ రోగ నిరోధక శక్తి అనేది మన శరీరానికి అవసరమా? Yes. అవసరమా? లేకుంటే ఏమవుతుంది? ప్రతి ఒక్క ప్రాబ్లం వస్తుంది. ప్రతి ఒక్క ప్రాబ్లం పెద్దగా వస్తుంది. భయపడాల్సిన అవసరం లేదు. శరీరంలో ఇమ్యూనిటీ లేకుంటే పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఏమీ కాదు. మహా అంటే కరోనా లాంటి రోగం వస్తుంది, అంతకుమించి ఏం కాదు. కరోనా వచ్చినా కూడా భయపడాల్సిన అవసరం లేదు. మహా అంటే 150 మంది చచ్చిపోతారు, అంతకుమించి ఏం కాదు. ఇప్పుడు చెప్పండి, మన బాడీకి ఇమ్యూనిటీ అవసరమా కాదు? ఇమ్యూనిటీ కేటగిరీలో మొదటిగా మనకి స్పిరులినా. ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీకి కావాల్సిన ఇమ్యూనిటీని స్ట్రెంత్ ను అందించడానికి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఓవరాల్ గా మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడంలోనూ ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ బిల్డ్ చేయడంలోనూ యూజ్ అవుతుంది. దీంట్లో వచ్చేసి ప్రోటీన్, యాంటీ ఆక్సిడెంట్స్, మినరల్స్ అనేవి మనకి ఎక్కువగా లభిస్తాయి. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి నోని. ఈ నోని వచ్చేసి ఏంటంటే మన బాడీలో న్యాచురల్ గా ఇమ్యూనిటీ సిస్టమ్ ను ఇంప్రూవ్ చేయడానికి ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మన బాడీలో వచ్చే డిసీజెస్ ను, ఇన్ఫెక్షన్స్ ను తగ్గించడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ ఫ్రీ రాడికల్స్ ని ఎలిమినేట్ చేయడంలో కూడా ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేయడానికి, ముఖ్యంగా రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులను నయం చేయడంలో ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఈ నోని అనేది మన బాడీలో ఉండే సెల్స్ ఉంటాయి కదా, సెల్స్ యొక్క నోటిని తెరిచి ఉంచడంలో ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే నోని దీర్ఘకాలికంగా ఉన్న వ్యాధులను నయం చేయడంలో కూడా మనకి ఈ నోని అనేది యూజ్ అవుతుంది. అండ్ అలోవెరా. ఈ అలోవెరా వచ్చేసి ఏంటంటే ఇరిటేబుల్ బౌల్ సిండ్రోమ్ ని ఇంప్రూవ్ చేయడంలో ఉపయోగపడుతుంది. అండ్ కొలెస్ట్రామ్. ఈ కొలెస్ట్రామ్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో వచ్చే వైరల్ ఇన్ఫెక్షన్స్, అలర్జీస్, టాక్సిన్స్ తగ్గించడంలోనూ యూజ్ అవుతుంది. అండ్ ఆమ్లా. ఈ ఆమ్లా వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి దీంట్లో విటమిన్ సి అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ అలాగే నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ప్రో హార్ట్. ఇందాక డిస్కస్ చేసినట్టు హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలోను, హార్ట్ ని హెల్తీగా మెయింటైన్ చేయడంలోను ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి మనకి ఫ్లాక్స్ ఆయిల్. దీంట్లో వచ్చేసి ఏంటంటే ఒమేగా 3 అండ్ ఒమేగా 6 అనేది ఎక్కువగా లభిస్తుంది. అండ్ అలాగే ఇది మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ రిడ్యూస్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ హెల్తీ హార్ట్ కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి కోఎంజైమ్ Q10. ఈ కోఎంజైమ్ Q10 వచ్చేసి ఏంటంటే ఆప్టిమల్ కార్డియోవాస్కులర్ ఫంక్షన్. కార్డియోవాస్కులర్ ఫంక్షన్ అంటే రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరచడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది మన బాడీలో ఉండే సెల్స్ ని ఎనర్జీ ఇవ్వడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. అండ్ ఎలార్జినైన్. ఈ ఎలార్జినైన్ వచ్చేసి ఏంటంటే హై బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేయడానికి, అండ్ అలాగే నరాల రిలేటెడ్ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడంలో కూడా మనకి ఎలార్జినైన్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్. ఈ జాయింట్స్ అండ్ బోన్స్ హెల్త్ లో ఉండే ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే బోన్స్ ను, జాయింట్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి మనకి కాల్షియం. ఇది వచ్చేసి మన బాడీలో ఉండే బోన్స్ ను, టీత్ ను హెల్తీగా డెవలప్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే బోన్ డెన్సిటీని ఇంక్రీజ్ చేయడానికి, ముఖ్యంగా ఓల్డ్ ఏజ్ పీపుల్ వచ్చే ఫ్రాక్చర్స్ ను తగ్గించడంలో ఈ కాల్షియం అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఆస్టియోపోరోసిస్ అనేది బోలుకాలు వ్యాధి. ఈ బోలుకాలు వ్యాధి అంటే ఎముకలలో సాంద్రత తగ్గిపోవడం. ఈ ఎముకలు పలచబడిపోతుంటాయి, వాటిని తగ్గించడంలో ఈ కాల్షియం అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే గ్లూకోజమైన్. ఈ గ్లూకోజమైన్ వచ్చేసి ఏంటంటే మనకి జాయింట్స్ మధ్యలో మృదువైన పదార్థం ఉంటుంది, మృదులాస్థి అంటాము, క్యాటిలేజ్. ఎగ్జిస్టింగ్ క్యాటిలేజ్ ను హెల్తీగా మెయింటైన్ చేయడానికి, అండ్ అలాగే డ్యామేజ్ క్యాటిలేజ్ ను రీజనరేట్ చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే సైనోవియల్ ఫ్యూయల్ ప్రొడక్షన్ కి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది పెయిన్లను, వాపులను తగ్గించడానికి కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెజ్ కొలాజన్.
ఈ వెజ్ కొలాజిన్ వచ్చేసి రీసెంట్గా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది. ప్రతి స్టోర్స్లో అవైలబుల్లో ఉంది. ఇది వచ్చేసి ఏంటంటే మన జాయింట్ హెల్త్కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే స్కిన్ని హెల్తీగా మెయింటైన్ చేయడంలోనూ అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మస్కిల్ని హెల్తీగా మెయింటైన్ చేయడంలో కూడా మనకి ఈ ప్రోడక్ట్ అనేది యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫిట్నెస్ ప్లస్ డైట్ కేటగిరీ. ఈ ఫిట్నెస్ ప్లస్ డైట్ కేటగిరీలో ఉన్న ప్రొడక్ట్స్ని మనం యూజ్ చేయడం ద్వారా మన బాడీ వెయిట్ని రిడ్యూస్ చేసుకోవచ్చు అండ్ అలాగే మన వెయిట్ మేనేజ్మెంట్ కూడా చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇందులో ఉన్న ప్రొడక్ట్స్ వచ్చేసి ఏంటంటే వీటి ప్రొడక్ట్స్ వాడుతూ దీంతో పాటు సమ్ ఎక్సర్సైజ్ చేస్తేనే రిజల్ట్ అనేది తొందరగా ఉంటుంది. ఫిజికల్ యాక్టివిటీ చేస్తేనే రిజల్ట్ అనేది తొందరగా కనిపిస్తుంది. అండ్ ఇందులో వచ్చేసి మనకి వెస్టేజ్ ప్రోటీన్ పౌడర్, లో ఫ్యాట్ హై ప్రోటీన్ కంటెంట్ ఉంటుంది, ఆల్ ఎజైనో అమైనో యాసిడ్స్ ఉంటాయి. ఇది వచ్చేసి ఏంటంటే మన మస్కిల్ గ్రోత్ కి ఉపయోగపడుతుంది అండ్ అలాగే ఇది మన బాడీలో ఉండే సెల్స్ ను ఫ్లూయిడ్స్ ను డెవలప్ చేయడానికి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడానికి అండ్ రిపేర్ చేయడానికి గ్రోత్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి వెస్లిన్ క్యాప్సిల్స్. ఈ వెస్లిన్ క్యాప్సిల్స్ ని తీసుకోవడం ద్వారా మనం ఆకలిని న్యాచురల్ గా అణచివేయవచ్చు. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే క్యాలరీస్ ని బర్న్ చేసి ఎనర్జీ లెవెల్స్ ని ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ అలాగే అన్యూజ్డ్ ఫ్యాట్ ను ఎనర్జీగా మార్చడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి వెయిట్ ని స్ట్రెస్ ని కూడా మేనేజ్మెంట్ చేస్తుంది, మెటబాలిజం ని కూడా ఇది ఇంప్రూవ్ చేస్తుంది. అండ్ వెస్లిన్ షేక్. ఈ వెస్లిన్ షేక్ తీసుకోవడం ద్వారా మన బాడీ వెయిట్ ని హెల్తీగా మెయింటైన్ చేయవచ్చు. దీంట్లో వచ్చేసి మనకి 20 విటమిన్స్ అనేవి మనకి లభిస్తాయి. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే మనకి దీన్ని తీసుకున్నప్పుడు స్టమక్ అనేది ఎక్కువసేపు ఫుల్ గా ఉంటుంది అండ్ అలాగే గట్ హెల్త్ కూడా హెల్తీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వెస్లిన్ షేక్ మిక్స్. ఆర్టిఫిషియల్ స్వీట్నర్ ఉంటుంది, నో యాడెడ్ షుగర్. దీన్ని తీసుకోవడం ద్వారా విటమిన్ డి అండ్ కాల్షియం అనేది మనకి లభిస్తుంది. అండ్ అలాగే వెస్లిన్ టీ. మనకి శరీరంలో వెస్క్యులర్ ఫ్యాట్ అని ఉంటుంది. వెస్క్యులర్ ఫ్యాట్ అంటే ఏంటి? వెస్క్యులర్ ఫ్యాట్ అంటే అవయవాల చుట్టూ పేరుకుపోయిన కొవ్వు పదార్థం. సపోజ్ హార్ట్ ఉంది, హార్ట్ చుట్టూరుగా ఈ వెస్క్యులర్ ఫ్యాట్ ఫామ్ అవడం వల్ల ఏమవుతుందంటే హార్ట్ చేసే పని ఏంటి? సంకోచ వ్యాకోచాలు చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ అనేది చేస్తుంది. ఎప్పుడైతే హార్ట్ చుట్టూరుగా ఈ వెస్క్యులర్ ఫ్యాట్ ఫామ్ అవుతుందో వాటి సంకోచ వ్యాకోచాలకు ఆటంకం కలిగి రక్త ప్రసరణకు ఆటంకం కలుగుతుంది. అలాంటి సిచ్యువేషన్లో హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటుంది. అలాగే మన బాడీలో ఉండే ప్రతి ఒక్క ఆర్గాన్ కూడా ఏదో ఒక పని చేస్తూ ఉంటుంది. ఆర్గాన్ చుట్టూరుగా పేరుకుపోయిన కొవ్వే ఈ వెస్క్యులర్ ఫ్యాట్. సో ఈ అలాంటి వెస్క్యులర్ ఫ్యాట్ ని రిడ్యూస్ చేసే సప్లిమెంట్ మన వెస్లిన్ టీ. దీన్ని తీసుకోవడం ద్వారా మన వెస్క్యులర్ ఫ్యాట్ ని రిడ్యూస్ చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇది మెటబాలిజం ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. అండ్ వెస్లిన్ ఎనర్జీ డ్రింక్ మిక్స్. ఇది వచ్చేసి ఏంటంటే మనల్ని ఎనర్జెటిక్ గా ఉంచడానికి, మెంటల్ అలర్ట్నెస్ కు యాక్టివ్ గా ఉంచడంలోనూ ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇందులో రీసెంట్ గా 2 ఫ్లేవర్స్ ని లాంచ్ చేయడం జరిగింది. అండ్ వెస్లిన్ పర్సనలైజ్డ్ ప్రోటీన్ పౌడర్. ఇది వచ్చేసి ఏంటంటే మనకి మస్కిల్ మాస్ ని ఇంక్రీజ్ చేయడానికి అండ్ అలాగే మన బాడీని హెల్తీగా మెయింటైన్ చేయడంలోనూ గ్రోత్ చేయడంలోనూ ఉపయోగపడుతుంది. అండ్ ఇది వచ్చేసి రీసెంట్ గా మనకి 2 ప్రొడక్ట్స్ లాంచ్ చేయడం జరిగింది. వెస్లిన్ సెల్ పవర్ ఒకటి, వెస్లిన్ సెల్యులర్ లీన్ ఒకటి. ఈ వెస్లిన్ సెల్ పవర్ వచ్చేసి మనకి సెల్యులర్ ఎనర్జీ ప్రొడక్షన్ కు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే ఏజింగ్ సైన్స్ ని తగ్గించడానికి ఇది మనకి ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనకి బాడీలో ఉండే ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ చేయకుండా మనకి ఇది ఉపయోగపడుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ వెస్లిన్ సెల్యులర్ లీన్ వచ్చేసి మనకి ఎక్సెస్ ఆఫ్ వాటర్ వల్ల మన బాడీ వెయిట్ అనేది గెయిన్ అవుతూ ఉంటాము. మన బాడీలో ఉండే ఎక్సెస్ ఆఫ్ వాటర్ ని రిడ్యూస్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే న్యాచురల్ గా డీటాక్సిఫికేషన్, మన శరీరంలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ఇది వెయిట్ మేనేజ్మెంట్ లో కూడా ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ గ్లైకోమిక్ హెల్త్. ఈ గ్లైకోమిక్ హెల్త్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే షుగర్ లెవెల్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి మీమ్ గ్లైకోసైడ్స్ కలిగి ఉంటుంది. ఇది వచ్చేసి ఏంటంటే మనకి షుగర్ ని కంట్రోల్ చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే స్టీవియా. ఈ స్టీవియా వచ్చేసి లో క్యాలరీ సబ్స్టైల్, షుగర్ కి ఆల్టర్నేట్ గా మనం సజెస్ట్ చేయవచ్చు. అండ్ అలాగే మనకి నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి డీటాక్స్ అండ్ రిజర్వినేషన్. ఈ డీటాక్స్ అండ్ రిజర్వినేషన్ అంటే మన బాడీలో ఉండే హార్మ్ఫుల్ సబ్స్టాన్సెస్ ను రిమూవ్ చేయడంలో ఈ ప్రొడక్ట్స్ అనేవి మనకి యూజ్ అవుతాయి. మనం వెస్టీలో ఎవరికైనా కొత్తగా వచ్చిన వాళ్ళకి సజెస్ట్ చేయవలసిన కేటగిరీ వచ్చేసి ఫస్ట్ కేటగిరీ ఇదే. ఎందుకంటే ఆల్రెడీ కెమికల్స్ తో కూడిన ప్రొడక్ట్స్ ఎన్నో వాడి ఉంటారు. అండ్ అలాగే బయట నాన్ డస్ట్ పార్టికల్స్ బాడీలో ఫామ్ అయి ఉంటాయి కాబట్టి సో మన బాడీని క్లీన్ చేసుకోవడానికి మనకి ఈ కేటగిరీ ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇందులో వచ్చేసి ఫైబర్. ఈ ఫైబర్ వచ్చేసి ఏంటంటే మన డైజెస్టివ్ సిస్టమ్ ను హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే కర్కుమిన్ ప్లస్ డీటాక్సిఫికేషన్ ఆఫ్ లివర్. లివర్ లో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది.
అండ్ అలాగే గ్యానోడర్మా, ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ఎలిమినేట్ చేయడానికి, ఫ్రీ రాడికల్స్ ఎలిమినేట్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. అండ్ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్, ఈ డీటాక్స్ ఫుడ్ ప్యాచెస్ వచ్చేసి డీటాక్సిఫై బాడీలో ఉండే వ్యర్థ పదార్థాలను రిమూవ్ చేయడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే మనం కిడ్నీ ఫెయిల్యూర్ పేషెంట్స్కి ఎటువంటి సప్లిమెంట్స్ని సజెస్ట్ చేయము, వాళ్ళకి ఇచ్చే ఒకే ఒక ప్రోడక్ట్ వచ్చేసి ఫుడ్ ప్యాచెస్. వాళ్ళకి క్రియాటిన్ లెవెల్స్ ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి, వాటిని కంట్రోల్ చేయడంలో ఫుడ్ ప్యాచెస్ అనేది మంచి రిజల్ట్ అనేది చూపిస్తుంది. అండ్ అలాగే ఐ సపోర్ట్, ఈ ఐ సపోర్ట్ వచ్చేసి ఏంటంటే కంటి చూపును మెరుగుపరచడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీ వచ్చేసి ఉమెన్స్ హెల్త్, ఇందులో వచ్చేసి ఏంటంటే క్రాన్బెర్రీ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ మేనేజ్ చేయడంలో, యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ అంటే యూరినేషన్ మంటను తగ్గించడంలో ఇది మనకు ఉపయోగపడుతుంది. అండ్ అలాగే ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్, ఈ ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ వచ్చేసి ఏంటంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ ఇంప్రూవ్ చేయడంలో ఇది మనకు యూజ్ అవుతుంది. అండ్ అలాగే శతావారి మ్యాక్స్, ఈ శతావారి మ్యాక్స్ వచ్చేసి ఏంటంటే బాడీలో ఉండే హార్మోన్స్ ను బ్యాలెన్స్ చేయడంలోను, రీప్రొడక్టివిటీ చేయడంలోను ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే హెయిర్ స్కిన్ అండ్ నెయిల్, ఈ హెయిర్ స్కిన్ అండ్ నెయిల్ న్యూరిష్మెంట్ చేయడంలోను ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ కేటగిరీలో వచ్చేసి ఆవిష్యంతి కేటగిరీ, ఇందులో వచ్చేసి ఫస్ట్ మనకి ప్రోకాట్, మన శరీరంలో మంచి కొలెస్ట్రాల్ ఉంటుంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ ఉంటుంది, అవి హెచ్డిఎల్ లెవెల్స్, ఎల్డిఎల్ లెవెల్స్. ఇక్కడ వచ్చేసి ఏంటంటే హెచ్డిఎల్ లెవెల్స్ ని ఇంప్రూవ్ చేయడానికి, ఎల్డిఎల్ లెవెల్స్ ని రీనార్మలైజ్ చేయడంలో ఇది యూజ్ అవుతుంది. అండ్ అలాగే గ్లూకోహెన్, ఇది వచ్చేసి గ్లైకోమిక్ ఇండెక్స్ ని ఇంప్రూవ్ చేస్తుంది, హైపర్ గ్లైకోమిక్ ను మేనేజ్ చేస్తుంది. అండ్ అలాగే ఇది వచ్చేసి ఏంటంటే డయాబెటిక్ ని కంట్రోల్ చేయడంలో ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ కిడ్నీ హెల్త్, ఈ కిడ్నీ హెల్త్ వచ్చేసి కిడ్నీలో వచ్చే స్టోన్స్ ను కరిగించడానికి, రిమూవ్ చేయడంలోనూ ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే ప్రోస్టేట్ కేర్, ఈ ప్రోస్టేట్ కేర్ కండిషన్ ను ప్రివెంట్ చేయడంలోనూ, బ్యాలెన్స్ చేయడంలోనూ ఈ ప్రోడక్ట్ యూజ్ అవుతుంది. అండ్ వైటల్ కాంప్లెక్స్, ఇది వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఉండే టిష్యూస్ ను నూరిష్మెంట్ చేయడానికి ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ టాక్సిన్, ఈ టాక్సిన్ వచ్చేసి ఏంటంటే డైజెషన్ ను రెగ్యులేట్ చేయడానికి, అండ్ అలాగే మన బాడీలో ఉండే టాక్సిన్స్ ను ఫ్లష్ చేయడానికి, అండ్ బ్లడ్ ని ప్యూరిఫై చేయడంలోనూ ఇది మనకి యూజ్ అవుతుంది. అండ్ లివర్ హెల్త్, ఈ లివర్ హెల్త్ వచ్చేసి ఏంటంటే లివర్ ని హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రోడక్ట్ మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే రెస్పో కేర్, ఈ రెస్పో కేర్ వచ్చేసి ఏంటంటే మన బాడీలో ఇమ్యూనిటీని ఇంప్రూవ్ చేయడానికి, అండ్ అలాగే లైక్ కోల్డ్ ను కఫ్ ను తగ్గించడానికి, లంగ్స్ ని హెల్తీగా మెయింటైన్ చేయడంలో ఈ ప్రొడక్ట్స్ అనేది మనకి యూజ్ అవుతుంది. అండ్ అలాగే నెక్స్ట్ మనకి ఇన్విగో న్యూట్రిషన్ పౌడర్స్ ఉన్నాయి, హెల్త్ డ్రాప్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇప్పటి వరకు డిస్కస్ చేసినవన్నీ కూడా 19 కేటగిరీస్ లో ఉన్న అప్ టు 10 కేటగిరీస్ హెల్త్ సప్లిమెంట్స్ మాత్రమే. అప్ టు 10 కేటగిరీస్ హెల్త్ సప్లిమెంట్స్. ఈ సప్లిమెంట్స్ అన్ని మన శరీరానికి ఉపయోగపడేటివా, ఉపయోగపడవా? ఇవి వాడుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉంటామా, అనారోగ్యంగా ఉంటామా? ఈ సప్లిమెంట్స్ మనం వాడుకోవచ్చా? ఈ సప్లిమెంట్స్ మనం వాడుకోవడం ద్వారా ఆరోగ్యంగా ఉంటాము. మరి ఇతరులకు సజెస్ట్ చేయడం ద్వారా ఏమొస్తుంది? ఇప్పుడు చూడు డబ్బులే. వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది, వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుపడుతుంది కదా. మనం వాడుకోవడం వల్ల మనం ఆరోగ్యంగా ఉంటాము, ఇతరులకు సజెస్ట్ చేయడం వల్ల వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ మీరు అన్నట్టుగా డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంది. ఎస్ సార్. అండ్ అలాగే మనకి హెల్త్ ఫుడ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నెక్స్ట్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి కంప్లీట్ గా మన సంజయ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. రైస్ బ్రౌన్ ఆయిల్, బ్రేక్ఫాస్ట్, జెటా టీ, అండ్ అలాగే ఓరల్ కేర్ ప్రొడక్ట్స్, డెంటాష్, గ్యానో టూత్ పేస్ట్, మౌత్ వాషెస్ ఉన్నాయి, అండ్ టూత్ బ్రషెస్ ఉన్నాయి. అండ్ హైవేస్ ప్రొడక్ట్స్, అల్ట్రా గార్డ్, అల్ట్రా వాష్, అల్ట్రా స్వాబ్, అల్ట్రా స్వాబ్, అల్ట్రామెటిక్, అల్ట్రా షైన్. అండ్ అలాగే పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ ప్రీమియం ప్రొడక్ట్స్ ఉన్నాయి, పర్ఫ్యూమ్స్ ఉన్నాయి. అండ్ అలాగే ప్రొఫెషనల్ హెయిర్ కేర్ రిజ్యూమ్ అండ్ ఫేస్ కేర్ రిజ్యూమ్ ఉన్నాయి. అండ్ నేచురల్ ఫేస్ వాషెస్, అండ్ వాటర్ ప్యూరిఫైయర్, అండ్ ఉమెన్ హైజెనిక్ డ్యూయో గార్డెన్ రీసెంట్ గా న్యూ ప్రోడక్ట్ లాంచ్ చేయడం జరిగింది, ప్రతి స్టోర్ లో అవైలబుల్ ఉంది. అండ్ అలాగే ట్రూమెన్ పర్ఫ్యూమ్స్, అండ్ అలాగే బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్, వెలినో, స్కిన్ ఫార్ములా 9, అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి మ్యాక్ డ్రైవ్. ఇవి టోటల్ గా 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఈ 19 కేటగిరీస్ ఆఫ్ ప్రొడక్ట్స్ వెస్టేజ్ అవైలబుల్ ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ మనకి వెస్టేజ్లో ఈ ప్రొడక్ట్స్ ని వాడుకోవడం ద్వారా మనం ఆరోగ్యంగా ఉంటూ ఇతరులకు సజెస్ట్ చేయడం ద్వారా వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచుతూ ఇక్కడ మనం బిజినెస్ చేసే అవకాశం కూడా ఉంది. ఇక్కడ మనకి వెస్టేజ్లో బిజినెస్ చేయాలి అంటే, వెస్టేజ్లో ప్రొడక్ట్స్ తీసుకోవాలంటే మనకి ఏముండాలి? ఐడి లేకుండా ఇస్తారా? వెస్టీలో ఐడి తీసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ కి ప్రొడక్ట్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది, రైట్? ఇక్కడ వెస్టీలో ఐడి తీసుకుంటేనే ఈ కంపెనీ ఇచ్చే 9 టైప్స్ ఆఫ్ ఇన్కమ్స్ తీసుకోగలుగుతాం. ఐడి లేకుండా ఈ బెనిఫిట్స్ మనం తీసుకోలేము.
ఎవరికైనా మీరు కొత్తగా వేరే ఎవరికైనా ఇస్తున్నారంటే ఫస్ట్ ఐడి చేసి ఇవ్వండి. ఐడి చేసి ఇవ్వడం ద్వారా వాళ్ళు కంపెనీ ఇచ్చే ఈ బెనిఫిట్స్ తీసుకుంటారో వాళ్ళ ద్వారా వచ్చే బెనిఫిట్స్ మీరు కూడా తీసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అప్ టు 30%. ఇంతకుముందు వచ్చేసి 10 to 20% ఉండేది, ఇప్పుడు 30% అయింది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఫస్ట్ మనం వెస్టేలో ఐడి తీసుకోగానే ప్రతి ఒక్కరికి కూడా డిస్ట్రిబ్యూటర్ ప్రైస్కి ఇవ్వడం జరుగుతుంది. ఎంఆర్పి 130 రూపీస్ ఉంటే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 91కి ఇవ్వడం జరుగుతుంది. సేవింగ్స్ వచ్చేసి 39 రూపీస్. అండ్ ఇక్కడ వచ్చేసి సెకండ్ అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ 5 to 16%. మనం వెస్టేలో వాడుకున్న ప్రొడక్ట్స్కి కంపెనీ పీవీస్ ఇవ్వడం జరుగుతుంది, పాయింట్ వాల్యూస్. వీటిని బేస్ చేసుకొని మనం లెవెల్స్ అచీవ్ అవ్వడం అయినా మనం ఇన్కమ్స్ తీసుకోవడం అయినా జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి ఏంటంటే 1 పీవీ నుంచి 599 పీవీ చేస్తే 5%, 600 నుంచి 2399 చేస్తే 8%, 2400 నుంచి 5499 చేస్తే 12%, 5500 ప్లస్ చేస్తే 16% ఎలిజిబుల్ అవుతాము. ఫాస్ట్ ట్రాక్ 8% కావాలంటే ఎంత పీవీ చేయాలి? 300. ఫాస్ట్ ట్రాక్ బ్రోన్ డైరెక్టర్ కావాలంటే ఎంత పీవీ చేయాలి? అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటున్నారు. అక్యుములేటివ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్, ఫస్ట్ మంత్ లో 2000 పీవీ చేశాను, టోటల్ గా అక్యుములేటివ్ పీవీ 2000 అయింది, 8% ఎలిజిబుల్ అయ్యాను. సెకండ్ మంత్ లో కూడా నేను 2000 పీవీ చేశాను, టోటల్ గా ఇక్కడ అక్యుములేటివ్ పీవీ వచ్చేసి 4000. ఫస్ట్ మంత్ 2000, సెకండ్ మంత్ 2000 కలిపి 4000 పీవీ అయింది, 12% ఎలిజిబుల్ అయ్యాను. థర్డ్ మంత్ లో కూడా నేను 2000 పీవీ చేశా, టోటల్ గా ఇక్కడ వచ్చేసి ఫస్ట్ మంత్, సెకండ్ మంత్, థర్డ్ మంత్ కలుపుకొని 6000 పీవీ, 16% అయ్యాను. అక్యుములేటివ్ అంటే ప్రీవియస్ మంత్ పీవీ కూడా యాడ్ ఆన్ అవుతుంది. అండ్ అలాగే డైరెక్టర్ బోనస్ 15%. బ్రోన్ డైరెక్టర్ నుంచి డిసిడి వరకు యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి డైరెక్టర్ బోనస్ 15% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే టీబీబీ టీమ్ బిల్డింగ్ బోనస్ 3%. బ్రోన్ డైరెక్టర్, సిల్వర్ డైరెక్టర్, గోల్డ్ డైరెక్టర్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి టీబీబీ 3% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే లీడర్షిప్ ఓవర్ హెడ్ బోనస్ 18%. సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో లెవెల్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఎల్ఓబి 18% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే వెస్టీజ్ ట్రావెల్ ఫండ్ 3%. ఏ లెవెల్ వాళ్ళకి ఇస్తారు? సిల్వర్ డైరెక్టర్ అండ్ ఎబో. మినిమం చేయాలి, మినిమం చేయడానికి ఎంతమంది రెడీగా ఉన్నారు? సిల్వర్ క్వాలిఫై అయితే చాలు. అండ్ అలాగే వెస్టీజ్ కార్ ఫండ్ 5%. ఏ లెవెల్? మినిమం చేయాలి 3 months. అండ్ అలాగే వెస్టీజ్ హౌస్ ఫండ్ 3%. ఏ లెవెల్? Crown. మినిమమ్స్ 3 months. అండ్ అలాగే వెస్టీజ్ ఎలైట్ క్లబ్ బోనస్ 2%. యూసీడ్ అండ్ ఎబో లెవెల్ వాళ్ళకి యాజ్ పర్ చార్ట్ ప్రకారం క్రైటీరియా ఫుల్ఫిల్ చేసిన వాళ్ళకి ఎలైట్ క్లబ్ బోనస్ 2% వరకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మన వెస్టీజ్లో ఉన్న కెరీర్ లాడర్ డిస్ట్రిబ్యూటర్ నుంచి వెళ్ళి డిఈసీడీ వరకు. మరి మీరు డిఈసీడీలు ఎంతమంది కావాలనుకుంటున్నారు? ఓకే, సూపర్. అండ్ అలాగే మన వెస్టేజ్లో ఉన్న రివార్డ్స్ అండ్ రికగ్నిషన్స్, చాంపియన్ డే ఉంటుంది, వెస్టే అవార్డ్ ఫంక్షన్, వెస్టే అచీవర్స్ నైట్, ఫారెన్ ట్రిప్స్. చాంపియన్ డే వచ్చేసి ఎవ్రీ మంత్ సెకండ్ కి సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది. రీసెంట్ గా నేను 21st యానివర్సరీ నుండి నిజామాబాద్ డిఎల్సిపి లో కూడా కండక్ట్ చేస్తున్నాము. ఎవ్రీ మంత్ సెకండ్ కి చాంపియన్ డే సికింద్రాబాద్ బ్రాంచ్ ఆఫీస్ లో నిజామాబాద్ డిఎల్సిపి లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది కంపెనీ తరపు నుంచి జరుగుతున్న ఈవెంట్. ఇది వచ్చేసి ఏంటంటే ఇక్కడ న్యూ పిన్ అచీవర్స్ కి రికగ్నిషన్ అనేది చేయడం జరుగుతుంది. అండ్ అలాగే అవార్డ్ ఫంక్షన్ ఆల్రెడీ మీకు అందరికీ కూడా చాలా మందికి పోస్టర్ వచ్చే ఉంటుంది. ఈ మంత్ లో మనకి 15th రోజు అవార్డ్ ఫంక్షన్ ఉంది. సో ప్రతి ఒక్కరు కూడా అవార్డ్ ఫంక్షన్కి వచ్చి మీరు ఎవరైతే క్వాలిఫై అయ్యారో వాళ్ళ రికగ్నిషన్ అనేది చేయించుకోవచ్చు. అండ్ అలాగే మనకి ఫారెన్ ట్రిప్స్ కూడా ఉంటాయి. అండ్ వెస్టేలో సిస్టమ్ ట్రైనింగ్స్ ఉంటాయి. ఈ సిస్టమ్ ట్రైనింగ్స్ లో వచ్చేసి ఇందాక డిస్కస్ చేసిన సిఎన్టీలో వచ్చేసి కంపెనీ ప్రొఫైల్ గురించి, అలాగే కంపెనీలో ఉండే ప్రొడక్ట్స్ యొక్క బేసిక్ ఇన్ఫర్మేషన్ అండ్ అలాగే బిజినెస్ ప్లాన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే వీడియోప్లేస్ లో వచ్చేసి కంప్లీట్ గా హెల్త్ సప్లిమెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ సప్లిమెంట్స్ ఎవరికి సజెస్ట్ చేయొచ్చు, ఏ కాంబినేషన్ లో సజెస్ట్ చేయొచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా వీడియోప్లేస్ ట్రైనింగ్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అండ్ అలాగే విఎల్సీ లో వచ్చేసి కంప్లీట్ గా క్యాలిక్యులేషన్ పార్ట్, ఇందాక డిస్కస్ చేసినట్టు హౌస్ ఫండ్ కావచ్చు, ట్రావెల్ ఫండ్ కావచ్చు, కార్ ఫండ్ కావచ్చు, ఏవైతే పర్సెంటేజ్ చెప్పారో ఆ పర్సెంటేజ్ కి ఎంత అమౌంట్ వస్తుందనే కంప్లీట్ క్యాలిక్యులేషన్ పార్ట్ అంతా కూడా విఎల్సీ ట్రైనింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే విఐపి ట్రైనింగ్ లో వచ్చేసి కంప్లీట్ గా వెస్టేజ్లో కొత్తగా స్టార్ట్ అయిన వ్యక్తి హౌ టు స్టార్ట్, ఎటువంటి స్టెప్స్ ని ఫాలో అవ్వాలి, ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదు అనేది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా విఐపి ట్రైనింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే అగ్రికల్చర్
అగ్రికల్చర్ ట్రైనింగ్ లో వచ్చేసి కంప్లీట్ గా అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ప్రొడక్ట్స్ ఏ కాంబినేషన్ లో ఏ స్టేజ్ లో సజెస్ట్ చేయాలి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా అగ్రికల్చర్ ట్రైనింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే బిఎండబ్ల్యూ లో వచ్చేసి కంప్లీట్ గా బ్యూటీ కేర్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. ఏ ప్రొడక్ట్స్ ఏ కాంబినేషన్ లో ఎవరికి సజెస్ట్ చేయొచ్చు అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా బిఎండబ్ల్యూ ట్రైనింగ్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇవన్నీ కూడా కంపెనీ అందిస్తున్న సిస్టమ్ ట్రైనింగ్స్. వీటిని అటెండ్ అవ్వడం వల్ల మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ అనేది తీసుకోవచ్చు. మనం సబ్జెక్ట్ నాలెడ్జ్ తీసుకుంటేనే కదా ఎవరికైనా సజెస్ట్ చేసేటప్పుడు కాన్ఫిడెంట్ గా సజెస్ట్ చేయగలుగుతాం. ఎస్ఆర్ సబ్జెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే కదా ఎవరికైనా కాన్ఫిడెంట్ గా సజెస్ట్ చేయగలుగుతాము. అండ్ అలాగే ఇక్కడ వచ్చేసి ఏంటంటే వెస్టీలో సక్సెస్ అవ్వాలి అంటే 2 పాటించాలి. ఫస్ట్ ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అలాగే ఫాలో యువర్ అప్లైన్. ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అని ఎందుకు అంటున్నామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనల్ని మనం నమ్మితేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. ఎస్ఆర్ ఈ రోజు ఇక్కడికి మీటింగ్ కి రావాలి అని మీరు అనుకున్నారు కాబట్టి ఇక్కడికి రాగలిగారు. ఎస్ఆర్ ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలని మనం అనుకుంటేనే మనం సాధించగలుగుతాం. సో ట్రస్ట్ యువర్ సెల్ఫ్ అండ్ అలాగే ఫాలో యువర్ అప్లైన్. ఫాలో యువర్ అప్లైన్ అని ఎందుకు అంటున్నాం అంటే మనం వెళ్తున్న రూట్ న్యూ రూట్, కొత్త రూట్కి వెళ్తున్నాము. తెలియని రూట్కి వెళ్తున్నాం అంటే ఆ రూట్కి డెస్టినేషన్ రీచ్ అవ్వాలి అంటే తెలిసిన వ్యక్తితో వెళ్తే మనం అనుకున్న డెస్టినేషన్ ఆన్ టైంకి రీచ్ అవ్వగలుగుతాం. ఎస్ఆర్ సో ఇక్కడ మీకు అప్లైన్ అనే వ్యక్తి మీకు ఒక ఆపర్చునిటీని క్రియేట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు అప్లైన్ చెప్పినట్టుగా అప్లైన్ని ఫాలో అవ్వడం ద్వారా ఇక్కడ మీరు ఈ వెస్టేజ్లో సక్సెస్ అవ్వచ్చు. ఎందుకు అప్లైన్ని ఫాలో అవ్వాలంటే ఆల్రెడీ ఈ సిస్టమ్ గురించి తెలిసిన వ్యక్తి కాబట్టి, ఈ సిస్టంలో ఏ విధంగా వర్క్ చేయాలో తెలిసిన వ్యక్తి కాబట్టి, ఈ సిస్టంలో ఎటువంటి మిస్టేక్స్ చేయకూడదో తెలిసిన వ్యక్తి కాబట్టి, ఈ సిస్టంలో పని ఏ విధంగా చేయాలో తెలిసిన వ్యక్తి, ఏ విధంగా టీమ్ బిల్డ్ చేయాలో తెలిసిన వ్యక్తి, ఆల్రెడీ ఈ సిస్టంలో సక్సెస్ అయిన వ్యక్తి కాబట్టి అప్లైన్ చెప్పినట్టుగా వింటే 100% మనం సక్సెస్ అవుతాం. అండ్ ఇంకోటి అప్లైన్ అనగానే చాలా మంది స్టార్టింగ్ లో అప్లైన్ ఫాలో అవుతూ ఉంటారు. ఇది అందరు కాదు, కొద్ది మంది గురించి చెప్తున్నాను. స్టార్టింగ్ లో అప్లైన్ అనగానే ప్రతి ఒక్కరు కూడా మా అప్లైన్ ఇలా అప్లైన్ అలా అని చెప్పేసి అప్లైన్ చెప్పినట్టుగానే వింటారు. బట్ సడన్ ఒక స్టేజ్ రాగానే మధ్యలో వదిలేస్తారు. ఎప్పుడు వదిలేస్తారో కూడా చెప్తాను. 1,00,000 రూపాయలు వచ్చే వరకు అప్లైన్ పట్టుకుని ఉంటారు. 1,00,000 రూపాయలు రాగానే మీ అప్లైన్ పేరు ఏంటంటే కూడా పేరు చెప్పడానికి జరుగుతూ ఉంటారు. 1,00,000 రూపాయల దాకా బాగానే ఉన్న అప్లైన్ 1,00,000 కాగానే ఎందుకు ఇదవుతాడో తెలియదు. ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ ఆ ఈగో అనేది వచ్చేస్తుంది. 1,00,000 రాగానే అన్నీ నాకే తెలుసు,